ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం మనకి 26వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ వారం రోజులు కూడా ముఖ్యంగా చంద్రుడు ఎప్పటికప్పుడు మారిపోతుంటాడు కాబట్టి ఈ 4 రాశుల్లో సంచరిస్తుంటాడు. అంటే ధనస్సు నుంచి మీనం వరకు సంచరిస్తాడు ఈ వారం. అదేవిధంగా కుజుడు, రాహువు మీనరాశిలో ఉంటూ కుజుడు మారిపోతున్నాడు 1వ తేదీకి అలాగా. మరియు అదేవిధంగా 3 గ్రహాలు పర్టికులర్గా శుక్ర, గురు, రవి వృషభంలో ఉంటూ మనకు 1వ తేదీ ఆ ప్రాంతంలో బుధుడు కూడా మారుతున్నాడు, మేషరాశిలో ఉండేటువంటి బుధుడు. కుంభరాశిలో శని, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, 12 రాశుల వారికి లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అదేవిధంగా ఏ రకంగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మీకు ఈ వారం మొత్తము కూడా 1వ తేదీ వరకు కూడా లాభంలోనే ఉన్నాడు బుధుడు. సో లాభంలో ఉండడం అనేటువంటిది మంచిదే. కాకపోతే దాని మీద శని యొక్క దృష్టి ఉన్నందుకు కాస్త మీ పనులు స్లో అవుతూ ఉంటాయి. మరి మనీ రిలేటెడ్ విషయాలలో మాత్రం మీరు 30, 31, 1వ తేదీ ధనము పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ, అదేవిధంగా చూడండి, ఒక్కొక్కసారి ట్రాన్స్ఫర్ చేయడం ఒకటి, రెండవది ఏంటంటే పర్టికులర్గా సమ్ టైమ్స్ ఏమవుతుంటుందంటే ఈ ట్రాన్స్ఫర్ చేసే విషయంలో కొన్ని హ్యాకింగ్స్ జరుగుతుంటాయి. అటువంటి విషయాల్లోని పెద్ద మొత్తంలో మనీ డ్రా చేసి వేరే వాళ్ళకి బ్యాంకులో వెళ్ళేటప్పుడు కానీ, ప్రయాణాల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ జర్నీస్లో 30, 31వ తేదీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 1వ తేదీ వరకు చూసుకుంటే కనుక 1వ తేదీ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జాబ్లో అంటే మీరు జాబ్ చేస్తున్న దగ్గర కొలీగ్స్కి ఎవరికైనా మనీ ఇవ్వడం ద్వారా దాని ద్వారా తగాదా వస్తుంది. కాబట్టి ఆ యొక్క విషయాల్లో చాలా 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 కేర్గా ఉండండి, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గమనించుకున్నట్లయితే కాస్త శత్రువుపై జయము, బికాజ్ ఆఫ్ లాభంలోకి కుజుడు వస్తున్నాడు. సో శత్రువుపై జయం అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీకు ఎప్పుడైతే 1వ తేదీ వస్తుందో అప్పుడు బుధుడు కూడా 12వ స్థానంలోకి రావడం వల్ల కొన్ని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ 4వ స్థానంలో మీకు కేతు ఉన్నందుకు మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని కంప్లీట్గా పరిశీలన చేసి కానీ తీసుకోకండి. పర్టికులర్గా ప్రాపర్టీస్ అంటే తోటలు కావచ్చు, పొలాలు కావచ్చు, ఎనీ ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్లో డాక్యుమెంట్స్ కంప్లీట్గా క్లియర్ అయ్యే వరకు అడ్వాన్స్ ఇవ్వడం కానీ, కొంతమంది విషయాలు ఏమవుతుందంటే కొంత అడ్వాన్స్ పే చేసేస్తారు, తీరాల్సిన డాక్యుమెంట్స్ కొంచెం అటు ఇటు ఉన్నాయండి అంటే మధ్యలో ఎవరో చెప్తారు ఏం పర్లేదు మనం చేయించుకోవచ్చు, అది అలా ఇరుక్కుపోతారు. కాబట్టి దయచేసి ఇటువంటివి చేయకండి. అలాగే సంతానం విషయంలోని, ప్రేమ వ్యవహారాల విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏదేమైనప్పటికీ కూడా కొంతవరకు ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధంగా కూడా చూసుకుంటే ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే తెలియకుండానే మనం కొన్ని సబ్జెక్ట్స్ ఒకటి తీసుకోవాల్సింది ఇంకోటి తీసుకుని ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సప్తమ స్థానము, సప్తమాధిపతి రాశిలోకి వచ్చి కూర్చుంటున్నాడు. కాబట్టి 12వ స్థానంలో వచ్చి కూర్చున్నాడు. కాబట్టి ఈ 12లో అధిక గ్రహాలు ఉన్నందుకు కాస్త విదేశాలకు వెళ్ళడానికి వీటన్నిటికీ బాగుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా 30, 31 తేదీలు మాత్రం లాంగ్ జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసేదిన వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన సూర్య ఆరాధన. సూర్య భగవాను చూస్తూ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అయి నమః అని అనుకోండి. దీనికి ముందు ఓం జోడించి చేయండి, ఇంకా బాగుంటుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటది అంటే నాకు సర్పదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది, ఇంకా నా జీవితం ఇంతే అనేటువంటి కొన్ని అపోహలు ఉన్నాయి. లేదా
శని యొక్క మహాదశ నడుస్తుంది, లేకపోతే ఏల్నాడు శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుందని, లేకపోతే నక్షత్రం బాగలేదు, మా ఇంట్లో ముగ్గురికి ఒకే నక్షత్రం ఉంది, లేకపోతే నలుగురికి ఒకే నక్షత్రం ఉందని, ఇలాంటి అపోహలన్నీ ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో ఎక్కడా కూడా మీకు కాలసర్పదోషం ఉంటే ఇంకెందుకు పనికిరారని ఎక్కడా లేదు. చూపించండి, ఎవరైనా ఎక్కడైనా ఉంటే నాకు చూపించండి. ఎక్కడా కూడా శాస్త్రంలో అయ్యా నీకు కాలసర్పదోషం ఉన్నందుకు నువ్వు ఎందుకు పనికిరావు, కాలసర్పదోషం ఉన్నందుకు నీకు ఏది కలిసి రాదని ఎక్కడా లేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, చాలామంది తెలియక ఈ అపోహలో ఉండి ఇంకా వాళ్ళ జీవితం అయిపోయింది అనుకొని అలా అయిపోతున్నారు. కాదు. ఒకవేళ నిజంగానే మీకు కాలసర్పదోషం ఉంటే కాలసర్పదోషం అనేది జన్మజాతకం మీద అప్లై చేయబడదు అని శాస్త్రంలో చెప్పబడింది. కాలానికి అప్లై చేయాలంటే ఈ దేశంలో, ఈ నగరంలో, ఇక్కడ ఇలాంటివి వస్తాయి, సునామీలు వస్తాయి, ఇట్లాంటివి చెప్పబడింది. కాబట్టి దయచేసి వాటిని మైండ్లో పెట్టుకొని అనవసరంగా మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. సింపుల్ ఒకటే, ఒకవేళ నిజంగా మీకు సర్పదోషమే ఉందనుకోండి, చక్కగా నాగప్రతిష్ఠ చేయించుకోండి. టోటల్గా దోషం పోతుంది. అది నాగప్రతిష్ఠ కనుక మీరు చేయించుకుంటే పోతుంది. లేదంటే అంత స్తోమత లేదు మాకు, ఏమీ కంగారు పడక్కర్లే, కాళహస్తి వెళ్ళిరండి. అలా కాదండి నేను కాళహస్తి కూడా వెళ్ళలేను, ఏమి టెన్షన్ పడక్కర్లేదు. రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి. జస్ట్ దీపం వెలిగించండి. రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణం చేయండి. చాలు, క్లియర్ అయిపోతుంది. అమ్మవారిని నమ్ముకోండి. గణపతిని, దుర్గాదేవిని ఓం గణాధిపతయే నమః, ఓం దుర్గాయ నమః అనుకోండి. ఎటువంటి సర్పదోషం ఉన్నా తొలగిపోవాల్సిందే. ఇంకా ఎక్కువగా ఉందండి అనుకుంటే సర్పసూక్తం చదవండి. చాలు. ఇక ఏలినాడు శని దగ్గరికి వద్దాం. చాలామందికి ఏంటంటే నాకు పలానా రాసి ఏలినాడు శని, అందుకే నాకు ఈ దారిద్ర్యం పట్టుకుంది, అందుకే నాకు ఏది కలిసి రావట్లేదు అనుకుంటారు. నిజమే, కొంతవరకు స్లో అవుతాయి పనులు, నేను కాదనట్లేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాడు శని సమయంలో నేను ఎంతమంది ప్రెసిడెంట్లు అయ్యారు, ఎంతమంది సీఎంలు అయ్యారు, పీఎంలు అయ్యారు అని చెప్తూ వచ్చాను చాలా వీడియోలో. ఆయా ఏలినాడు శని నడుస్తుంది, వీళ్ళు పీఎంలు అయ్యారు, వీళ్ళు సీఎంలు అయ్యారు, అందుకే అని చెప్పాను. ఎందుకు అంటే ఏలినాడు శని కానీ కాలసర్పదోషం కానీ ఒక గొప్ప స్టేజ్కి కూడా తీసుకెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం. సరే, మీకు ఒకవేళ ఏలినాడు శని నడుస్తుంది అనుకోండి, మీరు ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏమిటది అంటే, మీరు గనక రెగ్యులర్గా యువకులైతే మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. నూనెని దానంగా ఇస్తూ ఉండండి. ఆలయంలో దీపారాధన కోసం ఇస్తూ ఉండండి. నరసింహస్వామి, ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళండి. ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. ఇక ఇక్కడ ఇంకొక అపోహ ఉంది అందరికి. ఏమిటది అంటే, ఎప్పుడు ఏదో బాధతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు సింపుల్గా ఏం లేదు, ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను బాధలే పడుతున్నానండి అనే వరకు ఒక అద్భుతమైన మంత్రం చెప్తాను. దాన్ని మించిన మంత్రం ఈ ప్రపంచంలో లేదు. గుర్తుపెట్టుకోండి. అదేమిటి అంటే ఓం మధుసూదనాయ నమః, ఓం శ్రీమాత్రే నమః. ఈ రెండు కలిపి చేయండి. ఖచ్చితంగా మీరు ఎంత గొప్ప స్టేజ్కి వెళ్తారంటే, మీరు బాధలో ఉండడం కాదు, ఇంకొక 1000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది బాధల్లో ఉన్న వాళ్ళని ఏం కాదనేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. ఇక ఒకే నక్షత్రం ముగ్గురుకుంది, నలుగురుకుంది, మా ఇంట్లో అందరికీ ఉంది, దోషమా? ఏమీ కాదు, కంగారు పడకండి. ఎందుకు భయపడతారంటే, ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళకి ఏలినాడు శనులు, అర్ధాష్టమి శనులు, అష్టమి శనులు ఒకటే వస్తాయని బాధపడతారు. కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా ఒకే నక్షత్రం గల వాళ్ళు ముగ్గురు ఒకటేసారి ఒకే ఇంట్లో ఉండకూడదని లేదు. అసలు లేదు, అలాగా శాస్త్రంలో లేదు. ఎవరైనా మధ్యలో వాళ్ళు చొప్పించి రాసి ఉండాలి. కానీ శాస్త్రంలో ఋషి ఎక్కడ మనకు చెప్పలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి మహర్షి ఎక్కడా కూడా ఒకే నక్షత్రం గల వాళ్ళు ముగ్గురు, నలుగురు ఒక ఇంట్లో ఉండాలని కానీ ఉండకూడదని కానీ ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇటువంటి మూఢత్వమైనటువంటి వాటిని నమ్మకండి. శాస్త్రంలో ఏం చెప్పారు, మహర్షి ఏం చెప్పాడు మనకి, అది జెన్యూన్, అది కావాలి మనకి. ఏదో పిచ్చి పిచ్చివన్నీ పెట్టేసుకొని ఇంక ఇది నాకు కలిసి రాదు, ఏలినాడు శని వచ్చింది కాబట్టి నాకేం కలిసి రాదు, సర్పదోషం ఉంది కాబట్టి నాకేం కలిసి రాదు, అది కాదు. వీటన్నిటినీ ఆపరేట్ చేసేది అమ్మవారు. అమ్మవారిని నమ్ముకోండి. 100% మీరు ఏ స్టేజ్ కంటే ఆ స్టేజ్కి వెళ్తారు. వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అవ్వాలంటే అవ్వగలుగుతారు. వరల్డ్ టాలెంటెడ్ పర్సన్ అవ్వాలంటే అవ్వగలుగుతారు. మీరు ఏదంటే అది అవ్వగలుగుతారు. అమ్మవారిని నమ్ముకొని మీరు వెళ్ళండి, అంతే చాలు. ఇంకేం చేయకండి. శ్రీమాత్రే నమః.